సమితులు సమితి రూపాలు రెండు. ఒకటి జాబితా రూపము, రెండు నిర్మాణ రూపము. జాబితా రూపము సమితిలోని మూలకాలను వరుసగా కామాలను ఉపయోగిస్తూ ఒక జాబితాగా ఫ్లవర్ బ్రాకెట్లో రాయడాన్ని జాబితా రూపము అంటారు. సమితిలోని మూలకాలను వరుసగా కామాలను ఉపయోగిస్తూ ఒక జాబితాగా ఫ్లవర్ బ్రాకెట్లో రాయడాన్ని జాబితా రూపము అంటారు. సమితి నిర్మాణ రూపము సమితిలోని మూలకాలను సామాన్య ధర్మంతో సూచిస్తూ ఫ్లవర్ బ్రాకెట్లో రాయడాన్ని సమితి నిర్మాణ రూపము అంటారు. సమితిలోని మూలకాలను సామాన్య ధర్మంతో సూచిస్తూ ఫ్లవర్ బ్రాకెట్లో రాయడాన్ని సమితి నిర్మాణ రూపము అంటారు. సమితి నిర్మాణ రూపమును ఒక పద్ధతిని అనుసరించి రాయాలి. సమితి నిర్మాణ రూపమును ఒక పద్ధతిని అనుసరించి రాయాలి. సమితుల జాబితా రూపము, నిర్మాణ రూపము. ఒక జాబితా రూపానికి ఒకటి అంతకంటే ఎక్కువ సమితి నిర్మాణ రూపాలు ఉండవచ్చును. అదేవిధంగా జాబితా రూపాలకు ఎన్ని సమితి నిర్మాణ రూపాలున్నా వాటి నిర్మాణ రూపాలకు జాబితా రూపము ఒకటే ఉంటుంది. జాబితా రూపము మరియు నిర్మాణ రూపాల సమితులను పరిశీలిద్దాము. ఒకటి ఏ ఈక్వల్ టు సమితి TEACHR సమితికి సమితి నిర్మాణ రూపము రాయగా ఏ ఈక్వల్ టు సమితి X such that X అనేది టీచర్ పదంలోని అక్షరాలు. ఏ సమితిలోని మూలకాలకు సామాన్య ధర్మాన్ని ఫ్లవర్ బ్రాకెట్లో రాశాము. రెండవ జాబితా రూపం B ఈక్వల్ టు సమితి 8, 10, 12, 14, 16, 18 సమితి నిర్మాణ రూపంలో రాయగా B ఈక్వల్ టు సమితి X such that X అనేది 7, 19 మధ్య సరి సంఖ్యలు. రెండవ సమితి నిర్మాణ రూపము B ఈక్వల్ టు సమితి X such that X ఈక్వల్ టు సరి సంఖ్యలు. 8 is less than or equal X is less than or equal 18 మరియు X belongs to సరి సంఖ్యా సమితి N. B సమితుల మూలకాల సామాన్య ధర్మాన్ని ఫ్లవర్ బ్రాకెట్లో రాశాము. మూడవ జాబితా రూపం C ఈక్వల్ టు సమితి -4, -3, -2, -1, -1, 0, 1, 2, 3, 4 మూలకాల సామాన్య ధర్మాన్ని సమితి నిర్మాణ రూపంలో రాయగా C ఈక్వల్ టు సమితి X such that X అనేది -5, 5ల మధ్య పూర్ణ సంఖ్యలు. రెండవ సమితి నిర్మాణ రూపము C ఈక్వల్ టు సమితి X such that X అనేది -4 is less than or equal X is less than or equal 4 మరియు X belongs to పూర్ణ సంఖ్యలు Z. C సమితిలోని మూలకాల సామాన్య ధర్మాన్ని ఫ్లవర్ బ్రాకెట్లో రాశాము. నాలుగవ జాబితా రూపం D ఈక్వల్ టు సమితి 5, 10, 15, 20, 25, 30 అనంతమైన సంఖ్యలు. సమితి నిర్మాణ రూపంలో రాయగా D ఈక్వల్ టు సమితి X such that X అనేది 5 గుణిత సంఖ్యలు. రెండవ సమితి నిర్మాణ రూపము D ఈక్వల్ టు సమితి X such that X ఈక్వల్ టు 5n. N belongs to సరి సంఖ్యా సమితి N. D సమితిలోని మూలకాల యొక్క సామాన్య ధర్మాన్ని ఫ్లవర్ బ్రాకెట్లో రాశాము. ఐదవ జాబితా రూపం G ఈక్వల్ టు సమితి 1, 2, 3, 4, 6, 8, 12, 24 సమితి నిర్మాణ రూపము రాయగా G ఈక్వల్ టు సమితి X such that X అనేది 24ను భాగించు సంఖ్యలు. రెండవ సమితి నిర్మాణ రూపము G ఈక్వల్ టు సమితి X such that X అనేది 24 యొక్క కారణాంకాలు. ఈ సమితిలోని మూలకాల సామాన్య ధర్మాన్ని ఫ్లవర్ బ్రాకెట్లో రాశాము. ఆరవ జాబితా రూపము M ఈక్వల్ టు సమితి 5, 7, 9, 11, 13, 15, 17 సమితి నిర్మాణ రూపంలో రాయగా M ఈక్వల్ టు సమితి X such that X ఈక్వల్ టు 2n + 3 N is less than or equal 7 మరియు N belongs to సరి సంఖ్యా సమితి N. రెండవ సమితి నిర్మాణ రూపము M ఈక్వల్ టు సమితి X such that X అనేది 4, 18ల మధ్య బేసి సంఖ్యలు. జాబితా రూపంలోని సమితులను సమితి నిర్మాణ రూపంలో రాద్దాము. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాము. ఉదాహరణ 1 జాబితా రూపము A ఈక్వల్ టు సమితి 2, 4, 6, 8 అనంతమైన సంఖ్యలు. ఇచ్చిన జాబితా రూపంలోని సమితిని సమితి నిర్మాణ రూపంలో రాయాలి. కనుక సమితిలోని మూలకాల యొక్క ధర్మాన్ని పరిశీలించగా ఇచ్చిన సమితిలోని మూలకాలను పరిశీలించగా ఇచ్చిన సమితిలోని మూలకాలు సరి సంఖ్యలు మరియు అనంతమైన సంఖ్యలు. అదేవిధంగా 2 యొక్క గుణిజాలు 2n రూపంలో ఉన్న
సంఖ్యలు, సహజ సంఖ్యలోని సంఖ్యలు. ఇచ్చిన జాబితా రూపంలోని మూలకాలకు సామాన్య ధర్మమును రాద్దాము. ఎక్స్ మూలకాలు, ఏ సమితిలోని మూలకాలను ఎక్స్ మూలకాలు అని తీసుకోవాలి. అట్టి ఎక్స్ మూలకాలు అనంతమైన సరి సంఖ్యలు మరియు సహజ సంఖ్యా సమితికి చెందును. ఇచ్చిన జాబితా రూపంలోని మూలకాలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమితి నిర్మాణ రూపములు ఉండవచ్చును కనుక అన్ని సమితి నిర్మాణ రూపములను ఇచ్చిన జాబితా రూపానికి రాద్దాము. సమితి నిర్మాణ రూపం 1. ఎక్స్ మూలకాలు అనంతమైన సరి సంఖ్యలు సహజ సంఖ్యా సమితికి చెందును. మూలకాల యొక్క ధర్మాన్ని ఫ్లవర్ బ్రాకెట్ లో రాయాలి. సామాన్య ధర్మాన్ని ఫ్లవర్ బ్రాకెట్ లో రాయగా సమితి నిర్మాణ రూపము ఏ ఈక్వల్ టు సమితి ఎక్స్ అలాంటి ఎక్స్ మూలకాలు అనంతమైన సరి సంఖ్యలు మరియు సహజ సంఖ్యా సమితికి చెందును అని ఈ ఫ్లవర్ బ్రాకెట్ లో రాయాలి. ఈ ధర్మాలను ఈ ఫ్లవర్ బ్రాకెట్ లో రాస్తే సమితి నిర్మాణ రూపం అవుతుంది. కనుక ధర్మాలని రాయగా ఏ ఈక్వల్ టు సమితి ఎక్స్ అలాంటి ఎక్స్ మూలకాలు ఈక్వల్ టు సరి సంఖ్యలు మరియు సహ సంఖ్యా సమితికి చెందును మరియు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. సహ సంఖ్యా సమితి ఎన్, సహజ సంఖ్యల యొక్క గుర్తు ఎన్ కనుక అలాంటి ఎక్స్ మూలకాలన్నీ సహ సంఖ్యా సమితికి చెందునని ఫ్లవర్ బ్రాకెట్ లో సూచిస్తాము. దేర్ఫోర్ సమితి నిర్మాణ రూపము ఏ ఈక్వల్ టు సమితి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు సరి సంఖ్యలు మరియు ఎక్స్ బిలాంగ్స్ టు సహ సంఖ్యా సమితి ఎన్ అవుతుంది. సమితి నిర్మాణ రూపము 2. ఇచ్చిన జాబితా రూపము ఏ ఈక్వల్ టు సమితి 2, 4, 6, 8 అనంతమైన సంఖ్యలు. మూలకాలు 2 యొక్క గుణిజాలు కనుక ఇచ్చిన జాబితా రూపములోని మూలకాలకు సామాన్య ధర్మమును రాద్దాము. ఎక్స్ మూలకాలు సమితిలోని ఎక్స్ మూలకాలన్నీ అనంతమైన 2 గుణిజాలు మరియు సహజ సంఖ్యా సమితిలోని సంఖ్యలు. ఎక్స్ మూలకాలు అనంతమైన 2 గుణిజాలు మరియు సహజ సంఖ్యా సమితిలోని సంఖ్యలు అవుతాయి. దేర్ఫోర్ సామాన్య ధర్మాన్ని ఫ్లవర్ బ్రాకెట్ లో రాయగా సమితి నిర్మాణ రూపము ఏ ఈక్వల్ టు సమితి ఎక్స్ అలాంటి ఎక్స్ మూలకాలు 2 గుణిజాలు మరియు సహ సంఖ్యా సమితిలోని సంఖ్యలు. ఎక్స్ ఈక్వల్ టు 2 గుణిజాలు మరియు సహ సంఖ్యా సమితికి చెందును మరియు ఎక్స్ బిలాంగ్స్ టు సహ సంఖ్యా సమితి ఎన్ అవుతుంది. సమితి నిర్మాణ రూపము ఏ ఈక్వల్ టు సమితి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 2 గుణిజాలు మరియు ఎక్స్ బిలాంగ్స్ టు సహ సంఖ్యా సమితి ఎన్ అవుతుంది. సమితి నిర్మాణ రూపము 3. ఇచ్చిన జాబితా రూపము ఏ ఈక్వల్ టు 2, 4, 6, 8 ఏ సమితిలోని మూలకాలు 2n రూపంలో ఉన్న సంఖ్యలు కనుక ఇచ్చిన జాబితా రూపములోని మూలకాలకు సామాన్య ధర్మమును రాద్దాము. ఎక్స్ మూలకాలు 2n రూపంలోని సంఖ్యలు మరియు అనంతమైన సహజ సంఖ్యలు n అవుతాయి. n ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 అనంతమైన సంఖ్యలు సహ సంఖ్యా సమితికి చెందుతాయి. కనుక సామాన్య ధర్మాన్ని ఫ్లవర్ బ్రాకెట్ లో రాయగా సమితి నిర్మాణ రూపము ఏ ఈక్వల్ టు సమితి ఎక్స్ అలాంటి ఎక్స్ మూలకాలు 2n రూపంలోని సంఖ్యలు మరియు అనంతమైన సంఖ్యలు సహజ సంఖ్యా సమితి లోని సంఖ్యలు అవుతాయి. కనుక దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 2n అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 2n అవుతుంది. n విలువ 1, 2, 3, 4, 5, 6 అనంతమైన సంఖ్యలు అవుతాయి కనుక n బిలాంగ్స్ టు సహజ సంఖ్యా సమితి n అవుతుంది. సమితి నిర్మాణ రూపము ఏ ఈక్వల్ టు సమితి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 2n n బిలాంగ్స్ టు సహజ సంఖ్యా సమితి n అవుతుంది. ఉదాహరణ 2. ఇచ్చిన జాబితా రూపము ఈ ఈక్వల్ టు సమితి 1, 4, 9, 16, 25, 36 ఈ సమితిలోని మూలకాలను పరిశీలించగా 1, 4, 9, 16, 25, 36 వర్గ సంఖ్యలు సహ సంఖ్యా సమితికి చెందును మరియు ఈ సమితి ఒక పరిమిత సమితి 1 నుంచి 36 వరకు గల వర్గ సంఖ్యలు మరియు 36 తర్వాత వర్గ సంఖ్య 49 అవుతుంది కనుక 49కి ముందున్న సంఖ్య 48, 48 లోపున్న వర్గ సంఖ్యలుగా తీసుకొనవచ్చును. సహ సంఖ్యా సమితిలోని 48 లోపున్న వర్గ సంఖ్యలుగా సూచించవచ్చును. ఇచ్చిన జాబితా రూపంలోని
మూలకాలకు సామాన్య ధర్మమును రాద్దాము. x అనే మూలకాలు వర్గ సంఖ్యలు మరియు 48 లోపు సహజ సంఖ్యలు n అవుతాయి. సామాన్య ధర్మాన్ని ఫ్లవర్ బ్రాకెట్ లో రాయగా సమితి నిర్మాణ రూపము 1 E ఈక్వల్ టు సమితి x అలాంటి x మూలకాలు వర్గ సంఖ్యలు మరియు 48 లోపు సహజ సంఖ్యలు అవుతాయి. E ఈక్వల్ టు సమితి x అలాంటి x మూలకాల వర్గ సంఖ్యలు. ఈ సమితి యొక్క మూలకాల ధర్మాన్ని ఫ్లవర్ బ్రాకెట్ లో రాయగా E ఈక్వల్ టు సమితి x అలాంటి x మూలకాల వర్గ సంఖ్యలు x ఈక్వల్ టు వర్గ సంఖ్యలు మరియు x is less than 48 x వర్గ సంఖ్యలు 48 లోపున్న వర్గ సంఖ్యలు అవుతాయి కనుక x is less than 48 మరియు x belongs to సహజ సంఖ్యా సమితి n అవుతుంది. x వర్గ సంఖ్యలు సహజ సంఖ్యా సమితిలోని సంఖ్యలు అవుతాయి కనుక x belongs to n అవుతుంది. సమితి నిర్మాణ రూపము 1 E ఈక్వల్ టు సమితి x such that x ఈక్వల్ టు వర్గ సంఖ్యలు x is less than 48 మరియు x belongs to n సహజ సంఖ్యా సమితి అవుతుంది. ఉదాహరణ 2లోని ఇచ్చిన జాబితా రూపము E ఈక్వల్ టు సమితి 1 4 9 16 25 36 సమితి ధర్మంలో n స్క్వేర్ రూపంలో రాయగా బీజయ రూపము 1 2 3 4 5 అనంతమైన సంఖ్యలు n అయితే వర్గ సంఖ్యా రూపంలో ఉన్నాయి కనుక n ఈక్వల్ టు 1 2 3 4 5 6 కనుక n స్క్వేర్ అవుతుంది. ఇచ్చిన జాబితా రూపంలోని మూలకాలకు సామాన్య ధర్మమును రాద్దాము. x అనే మూలకాలు n స్క్వేర్ రూపంలోని సంఖ్యలు మరియు సహజ సంఖ్యలు n ఈక్వల్ టు 1 2 3 4 5 6 పరిమిత సంఖ్యలు 1 నుంచి 36 వరకు ఉన్నాయి కనుక n ఈక్వల్ టు 1 2 3 4 5 6 అవుతుంది. అదేవిధంగా n స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 n స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ 2 ఇంటూ 2 2 4 n స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 3 3 9 n స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ 4 4 16 n స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ 5 5 25 n స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్ 6 6 36 n ఈక్వల్ టు 6 లోపు మరియు 6 కు సమానమైన సంఖ్యలు అవుతాయి కనుక n ఈక్వల్ టు 6 లోపు మరియు 6 కు సమానమైన సంఖ్యలు అవుతాయి కనుక 1 4 9 16 25 36 యొక్క సమితి సామాన్య ధర్మాన్ని ఫ్లవర్ బ్రాకెట్ లో రాయగా E ఈక్వల్ టు సమితి x అలాంటి x మూలకాలు n స్క్వేర్ రూపంలోని సంఖ్యలు x ఈక్వల్ టు n స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా n ఈక్వల్ టు 1 2 3 4 5 6 అనగా n ఈక్వల్ టు 6 లోపు మరియు 6 కు సమానమైన సంఖ్యలు అవుతాయి కనుక n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 6 మరియు వర్గ సంఖ్యలను సహజ సంఖ్యా సమితిలోని సంఖ్యలు కనుక అదేవిధంగా n ఈక్వల్ టు 1 2 3 4 5 6 అవుతాయి కనుక n బిలాంగ్స్ టు n సహజ సంఖ్యా సమితి n అవుతుంది. సమితి నిర్మాణ రూపము E ఈక్వల్ టు సమితి x such that x ఈక్వల్ టు n స్క్వేర్ n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 6 మరియు n బిలాంగ్స్ టు n అవుతుంది. ఉదాహరణ 3 ఇచ్చిన జాబితా రూపము B ఈక్వల్ టు సమితి 1 1/2 1/3 1/4 1/4 1/5 1/6 B సమితిలోని మూలకాలను పరిశీలించగా మూలకాలు 1/1 1/2 1/3 1/4 1/5 1/6 భిన్నములు అకర్ణీయ సంఖ్యా రూపము. లవములోని సంఖ్య 1 హారంలోని సంఖ్యలు 1 2 3 4 5 6 ఉన్నాయి కనుక భిన్న రూపంలో తీసుకున్నట్టుకు లవమును 1 గాను మరియు హారమును n తీసుకోవాలి. హారము n 1 2 3 4 5 6 అవుతాయి కనుక మూలకాల యొక్క రూపము 1/n గా తీసుకోవాలి. ఇచ్చిన జాబితా రూపములోని మూలకాలకు సామాన్య ధర్మమును రాద్దాము. x అనే మూలకాల ధర్మము 1/n రూపంలోని భిన్నాలు పరిమిత సమితి హారము 6 లోపు మరియు 6 కు సమాన సహజ సంఖ్యలు కనుక సామాన్య ధర్మాన్ని ఫ్లవర్ బ్రాకెట్ లో రాయగా B ఈక్వల్ టు సమితి x అలాంటి x మూలకాలు అన్ని 1/n రూపంలోని భిన్నాలు 1/n రూపంలోని భిన్నాలు కనుక x ఈక్వల్ టు 1/n అవుతుంది. n విలువ 1 2 3 4 5 6 అవుతుంది కనుక n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 6 అవుతుంది. n ఈక్వల్ టు 1 2 3 4 5 6 సహజ సంఖ్యలు కనుక స్మాల్ n బిలాంగ్స్ టు సహజ సంఖ్యా సమితి n అవుతుంది. సమితి నిర్మాణ రూపము B ఈక్వల్ టు
సమితి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 1/n, n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 6 మరియు n బిలాంగ్స్ టు n సహసంఖ్యా సమితి అవుతుంది. విద్యార్థులు పై సమస్య సాధన అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ఇచ్చిన ఈ 3 సమస్యలను మీ నోట్స్లో సాధించి చూపండి. 1వ సమస్య ఏ ఈక్వల్ టు సమితి 1 3 5 7 9 11 అనంతమైన సంఖ్యలు సమితి జాబితా రూపమును సమితి నిర్మాణ రూపంలో రాయము. 2వ సమస్య బి ఈక్వల్ టు సమితి 25 36 49 64 81 100 సమితి జాబితా రూపమును సమితి నిర్మాణ రూపంలో రాయము. 3వ సమస్య డబ్ల్యూ ఈక్వల్ టు 0 1 2 3 4 5 అనంతమైన సంఖ్యలు సమితి జాబితా రూపమును సమితి నిర్మాణ రూపంలో రాయము. ఈ 3 సమస్యలను మీ నోట్స్లో సాధించి చూపండి.